డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ పై క్లౌడ్ బరస్ట్ అయింది. గత 2 గంటలుగా నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అత్యంత భీకరంగా కురుస్తున్న వర్షంతో మహానగరం మునిగిపోతోంది. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు, లింగంపల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు ఎక్కడ చూసినా వరదే. ప్రధాన రహదారులు చెరువులుగా మారిపోయాయి. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంలో మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, యూసుఫ్గూడ, శ్రీకృష్ణనగర్లో వర్షం దంచుకొట్టింది. పంజాగుట్ట, కృష్ణానగర్లో రహదారిపై వరద ప్రవహిస్తోంది. పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేటలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. రాజ్భవన్ రహదారిలో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. అమీర్పేటలో మోకాళ్ల లోతు వర్షపు నీటిలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వనస్థలిపురం, ప్రశాంత్ నగర్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు హైడ్రా సిబ్బంది చేపట్టింది. ఎస్ఆర్ నగర్, మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రికి కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం సమయంలో బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఓపెన్ నాలాలకు దూరంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హైడ్రా కమిషనర్ నగరవాసులకు సూచించారు. గంట వ్యవధిలో షేక్పేట్, బంజారా హిల్స్ లో అత్యధికంగా 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్లో 6 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి, రాజాపేటలో 7.6, వేములవాడలో 6.5, కామారెడ్డి, నాగిరెడ్డిపేటలో 6.2, అమీర్పేట్, మైత్రివనంలో 5.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పై క్లౌడ్ బరస్ట్ అయింది. గత 2 గంటలుగా నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అత్యంత భీకరంగా కురుస్తున్న వర్షంతో మహానగరం మునిగిపోతోంది. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు, లింగంపల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు ఎక్కడ చూసినా వరదే. ప్రధాన రహదారులు చెరువులుగా మారిపోయాయి. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంలో మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, యూసుఫ్గూడ, శ్రీకృష్ణనగర్లో వర్షం దంచుకొట్టింది. పంజగుట్ట, కృష్ణానగర్లో రహదారిపై వరద ప్రవహిస్తోంది. పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేటలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. రాజ్భవన్ రహదారిలో మోకాళ్లలోతు వర్షపు నీరు చేరింది. అమీర్పేటలో మోకాళ్లలోతు వర్షపు నీటిలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం ప్రశాంత్ నగర్ లో మోకాళ్లలోతు వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు హైడ్రా సిబ్బంది చేపట్టింది. ఎస్ఆర్ నగర్ మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రికి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఓపెన్ నాలాలకు దూరంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హైడ్రా కమిషనర్ నగరవాసులకు సూచించారు. గంట వ్యవధిలో షేక్పేట్, బంజారాహిల్స్ లో అత్యధికంగా 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ లో 6 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి, రాజాపేటలో 7.6, వేములవాడలో 6.5, కామారెడ్డి, నాగిరెడ్డిపేటలో 6.2, అమీర్పేట్ మైత్రివనంలో 5.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.